నమస్కారం సార్. పేపర్ సార్. సార్ మీరు వచ్చారండి సార్? అమ్మగారు లేరా? అమ్మగారు లోపల ఉన్నారా? స్నానం చేస్తున్నారు. ఏంటి పేపర్లు విశేషాలు? ఏమున్నాయి సార్, అంతా మామూలే. దోపిడీలు, దొంగతనాలు, మద్దర్లు, మానభంగాలు, లేటెస్ట్ గా భూకంపాలు. వస్తాను సార్. ఆ రోజుల్లో ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం, త్యాగాలు చేశాం. కానీ ఈ రోజు మనిషి తన స్వార్థం కోసం దేశాన్నే తాకట్టు పెడుతున్నాడు. ఈ దేశం ఎలా బాగుపడుతుందో. వెరీ బ్యాడ్. అయ్యో, ఎవరి దెబ్బలు తగిలేయండి? నో నో, ఐ యామ్ ది మిలిటరీ కర్నల్. ఈ దెబ్బలు నాకు లెక్కండి సన్నా. అయ్యో పాపిష్టి దాన్ని, ఈ పేపర్ నేను తీసుకొచ్చినా బాగుండేది. ఇలా జరుగుండేది కాదు. ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్న విషయానికి? అది కాదండి, యుద్ధంలో మీ కాలు దెబ్బతింటాం గుర్తొచ్చి. కాలుకు దెబ్బ తగిలితే నువ్వు ఉన్నావుగా. నీ ప్రేమ ఆప్యాయతలు ఉండగా నాకెందుకు భయం? అయ్యో నమ్మకమండా, ఉండండి ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. సొన్నా, కళ్యాణి పిలుస్తోంది. వెళ్ళి పలకరించకపోతే అది గొడవ చేస్తుంది. కళ్యాణి, ఏంటి ఉదయాన్నే పలకరించలేదని కోపమా? సారీ మై డియర్. కళ్యాణి, ఈ మధ్య మీ కన్నల్ సాబు నిన్ను మర్చిపోతున్నారు. జాగ్రత్త అని చెప్పు. చూసావా, కళ్యాణ్ అసలు ఒప్పుకోవట్లేదు. నా మీద దానికి ఎంత ప్రేమ ఉందో తెలుసా? అవునండి, కళ్యాణ్ ఎప్పుడు మీ పక్షమే. ఏమండి, కళ్యాణ్కి సర్వెంట్ ని చూడమని మన పోస్ట్ మ్యాన్ తో చెప్పాను. చూశాడా? ఇంకా చూడలేదు, చూస్తానన్నాడు. అర్జెంట్ గా చూడమని చెప్పు. ఎవరు సర్వెంట్ గా వచ్చినా నా కళ్యాణిని బాగా చూసుకోవాలని చెప్పు. అమ్మో, చూడకపోతే మీరు ఊరుకుంటారా? వాడిని గన్ పెట్టి కాల్ చేయరు? ఏంటి మావా, ఎక్కడికి వెళ్ళావురా? నీ కోసం వెతకలేక వస్తున్నా. ఎక్కడ అమ్మాయిలుంటే అక్కడే ఈ సూరిగాడు మావా. సరే గాని నీకు మంచి ఉద్యోగం చూసా, ఇవాళ జాయిన్ అవ్వాలి. ఉద్యోగమా? నాకా? చచ్చినా చేయను. నాకు తెలుసులే నువ్వెందుకు వద్దంటున్నావో. నీకిష్టమైంది, నీకు సరిపోయిన ఉద్యోగమే చూసా. అంటే? అంటే మన ఊళ్ళో కల్లం లేడు. ఎవరు? మిలిటరీ కల్నలా? కార్గిల్ యుద్ధంలో కాలుకు దెబ్బ తగిలింది. ఆయనకు గుర్రం ఉంది, ఆ గుర్రానికి నువ్వు సేవ చెయ్యాలి. గుర్రానికి సేవ చెయ్యాలా? ఎంత పెద్ద జాబ్ చూసావు మామ. నువ్వు అడిగినప్పుడల్లా తలుకు బెలుకు లాంటి అందగత్తెల్ని ఎన్నిసార్లు పంపించాను. ఇప్పుడు నన్ను గుర్రానికి సర్వెంట్ గానా? నువ్వెంత పెద్ద దుర్మార్గుడి మామ. దుర్మార్గుణ్ణి కాబట్టే ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్తా విను. గుర్రానికి మాలిష్ చేయడమే కాదు, ఆ ఇంట్లో ఒక ఆడగుర్రానికి మాలిష్ చెయ్యాలి. ఆడగుర్రమా? కాస్త వివరంగా చెప్పమావా. అరే చవట, కాలు దెబ్బతిన్న కళ్ళలో ఏ సంతోష పెట్టగలడు? మిడిల్ ఏజ్ లో మతి పోగొట్టే అందం ఆయన భార్యది. అర్థమైంది మావా, ఇప్పుడే జాయిన్ అయిపోతా. ఆగు, తొందరపడకు. అసలు విషయం ఇప్పుడు చెప్తా. కల్నల్ భార్య నీ వంతు, ఆస్తి నా వంతు. ఓకే? ఓకే,
గెటప్ మార్చు. నువ్వు పనివాడిగా చేరాల్సినవి ఇక్కడేరా. ఐ సీ. మావా, ఎవరి సూపర్ ఫిగర్? ఏంటి మన కళ్ళను కూతురా? అయ్యో అయ్యో, కళ్ళలు కూతురు కదరా, కళ్ళలు భార్య. ఆంటీయా? పద. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం జమలయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎవరిద్దరు? అదేనమ్మా, మీరు చెప్పారుగా పనుడు కావాలని, అతనే ఇతను. నమస్కారం అమ్మగారు, నా పేరు సూర్యం. ఓ, సూర్యం అంటే ఏ అబ్బాయేనా? చూడు సూర్యం, కళ్యాణ్ణి, అదే గుర్రం అంటే అయ్యగారికి చాలా ప్రాణం, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అన్ని చెప్పానమ్మా, చాలా మంచి కుర్రాడు. నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా. కర్నల్ సాబ్ అక్కడ ఉన్నారు, ఆయనతో ఆ మాట చెప్పి పనిలో జాయిన్ అవుదు గాని. పద పద పద. నమస్కారం సార్. నమస్కారం సార్. సన్నా, ఎవరితను? అదే మన కళ్యాణ్ని చూసుకోవడానికి సర్వెంట్ కావాలని చెప్పాం కదా, జమలయ్య తీసుకొచ్చాడు. ఓ, ఆ అబ్బాయా? ఈ రోజు జాయిన్ అయిపో. ఇదిగో చూడబ్బాయి, కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఏమైనా జరిగితే నేను సహించను. అలాగే అయ్యగారు, వస్తానండి. వస్తానమ్మా. వస్తానయ్య గారు. వస్తానమ్మ గారు. అలాగే. ఛాన్స్ కొట్టేశావురా. ఏం ఛాన్సో మావా, మిలిటరీ వాడి భార్య, వ్యవహారం చెడిందా? తుపాకీ పేలుతుంది. నీ బుల్లెట్ గురి తప్పిందా, వాడి బుల్లెట్ నీ గుండెల్లో దూసుకుపోద్ది. కళ్యాణి, నా చేత సేవ చేయించుకుంటున్నావు, పెట్టి పుట్టావే నువ్వు. ఏమిటే సగిలింపు? అంటే నీకు సేవ చేయడానికి నేను పెట్టి పుట్టానని అర్థం. నీకు నోరు లేకపోయినా తెలివికేం తక్కువ లేదు. కానీ కానీ అర్థమైందా? బాగా భోంచేసి మన కళ్యాణ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూరయ్యండి అమ్మగారు. సరే కానీ నేను చెప్పింది వింటున్నావా? కళ్యాణ్ని డాక్టర్ చూపించాలి. మీరు పప్పేయండి అమ్మగారు. మీరు చారేయండి అమ్మగారు. ఏంటి అన్నం తినకుండా ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇదిగో మొత్తం ఇక్కడ పెడుతున్నాను, శుభ్రంగా తిను. సూర్యం, అయ్యా, కళ్యాణిని బాగా చూసుకుంటున్నావా? బాగా చూసుకుంటున్నాను గారు. మీకు కళ్యాణి అంటే ప్రాణం అని నాకు తెలీదా? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. ఓ, కళ్ళజోడు మర్చిపోయాను, బెడ్రూమ్లో ఉంది, తీసురా. అలాగే అయ్యా, ఇప్పుడే తెస్తాను. సూర్యం, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, అయ్యగారు కళ్ళజోడు తెమ్మంటేను. సర్లే, నేను ఇస్తాను కానీ ఈ లెటర్ పోస్ట్ చేసిరా. అలాగే అమ్మా.
ఎక్కడ కలవడమన్నానే? లెటరు పోస్ట్ చేయమని పంపించాను. లెటరా? ఎవరికి? మీ ముద్దుల కూతురికి. పరీక్షలు అయిపోయాక ఫ్రెండ్స్ ఇంటికి అక్కడికి ఇక్కడికి తిరగకుండా నేరుగా ఇంటికి వచ్చాయమ్మా అని రాశాను. స్వర్ణ, డాలీని 4 గోడల మధ్య బంధించకూడదు. దాన్ని కొంచెం ఫ్రీగా తిరగని. మీరు ఇక్కడ ఇలా గారాబం చెయ్యండి. ఆ డాలీ అక్కడ ఏం అల్లరి చేస్తోందో ఏమో. ఈరోజు ఎలాగైనా సరే ఆంటీ స్నానం చేస్తుంటే చూడాల్సిందే. ఏంటి ఏం కావాలి? నమస్కారం వెంకట. అది అది మన కళ్యాణికి వారం వారం ఇంజెక్షన్. మర్చిపోయాను. దాన్ని డాక్టర్ రాము దగ్గర తీసుకెళ్ళి చూపించు. అలాగే అలాగే. ఓకే, వస్తాను. నా బంగారు కళ్యాణి. కళ్యాణి అంటే కళ్యాణి. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామా. అయితే పంచి కళ్ళల్ని లేపే ఆంటీ నీకు సొంతం అయిపోతే. దేని దగ్గర అసలు మాట్లాడకూడదు. దేనికి బుర్రంది. అవును మామా, ఇది కళ్ళల్లో ఉందంటే అస్సలు ఊరుకోదు. దీనికి మనిషి భాష బాగా అర్థమవుతుంది. మామా దా, మనం రూమ్కి వెళ్ళి మందు కొట్టుకుంటూ మాట్లాడుకుందాం. సూర్యం, సూర్యం, సూర్యం. ఏంటి అమ్మగారు ఇంత పొద్దునే వచ్చారా? పొద్దుకి చాలా టైం అయింది. అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. అలాగే అమ్మగారు, అలాగే. సూర్యం ఇస్ ఎ గుడ్ రైడర్. మన కళ్యాణికి మంచి సరుణ్ దొరికాడు. అవునండి, కళ్యాణ్ని చూసుకోవడమే కాదు, పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకు ఇన్విటేషన్ వచ్చింది. వస్తాను సార్. వస్తానమ్మా. ఇన్విటేషన్? మిలిటరీ క్యాంపస్ నుంచి నన్ను రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. న్యూ కమర్స్ కి ఓ వారం రోజులు ట్రైనింగ్ ఇవ్వడానికి. అయితే మీరు తప్పకుండా వెళ్లాల్సిందే. అది కాదు సన్న, ఈ కాలేలా ఉంచుకుని అవును సూర్యం, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి అదేంటో కానీ నా మనసంతా నువ్వే నిండిపోయావు సూర్యం. నా కోరిక తీర్చు సూర్యం. సూర్యం, ఏమిట్రా తాపీగా కూర్చున్నావు? రామావా, రా కూర్చో.
ఏంటి ఇలా వచ్చావు? ఈ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చా. ప్రయత్నమా? ఇప్పుడే కొద్దిగా ముందుకు కదిలింది మావా. ఒరే వెధవా, కన్నలు కూడా ఊళ్ళో లేడు కదా, పని పూర్తి చెయ్యి. ఇంతకన్నా అవకాశం రాదు. తెగించు, శుభం జరుగుతుంది. అంతేనంటావు మావా? ఆంటీ ప్రాప్తిరస్తు. సూర్య, ఎవరు? సూర్య, ఏంటి అమ్మగారు ఇలా వచ్చారు? ఏంటి ఇంకా కళ్యాణ్ శుభ్రం చేయలేదు? కన్నా సాపోసే కోపడతారుగా. ఇప్పుడే రెడీ చేస్తాను, ఒక్క నిమిషం. త్వరగా చెయ్యి. మమ్మీ, మమ్మీ, వావ్, మమ్మీ, ఎవరి హ్యాండ్సమ్? సూర్య అని మన కళ్యాణి కోసం మీ డాడీ అపాయింట్ చేసుకున్నారమ్మా. మరీ ప్రేమ ఎక్కువైంది కానీ వదులు. ఈ ఆనందాన్ని వదలబుద్ధి కావట్లేదు మమ్మీ. ఏ వదలవే, వదలు. అయ్యో, లోపలికి పద. సూర్యం, ఈ లగేజ్ లోపలికి తీసుకురా. పద. హాయ్ సూర్య. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? నీకోసమే. మా డాడీది కరెక్ట్ సెలెక్షన్. నాకు రైడింగ్ నేర్పడానికి, కళ్యాణికి మసాజ్ చేయడానికి కరెక్ట్ సూటబుల్. సూర్యం, నాకు రైడింగ్ అంటే చాలా ఇష్టం. పద వెళ్దాం. ఇప్పుడా? నేను ఎప్పుడంటే అప్పుడే. పద వెళ్దాం. మీ ఇష్టం. తొందరగా. తొందరగా. రెడీ? కొంచెం ముందు కూర్చోండి. ఎలా సూర్యం, ఏం డల్గా ఉన్నావు? ఏంటి మావా, నువ్వు ఒక గుర్రాన్ని లైన్లో పెట్టమన్నావా? రెండో గుర్రం వచ్చి మీద పడింది. రెండో గుర్రం ఎవరు? ఓ, డాలియా. అయితే రెండు గుర్రాలని లైన్లో పెట్టు, లైన్ క్లియర్ అయిపోద్ది. అంతేలే మామా, ఒడ్డునున్నోడి వెన్నైనా చెప్తావు. రైట్, ఎందుకురా భయపడతావు? నేనున్నాను కదా, ప్రొసీడ్. అలాగే. ఎవరు దొరకడేంటి? దొరికాడు.
రా 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 కుర్రో కుర్రు పిట్ట 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 ఓ ఉత్తరాలు దొరా ఆగు వల్ల నీ ముఖం చూస్తంటే పిట్టల రాసి జిగేలు జిగేలు మనిపిస్తాంది. నువ్వు అంటే పిట్ట ఆ అంటే పిట్ట అడు చూస్తే పిట్ట ఇడు చూస్తే పిట్ట ఎక్కడ చూసినా పిట్ట 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 పిట్ట. నిజమా? కొండదేవరాన అవును దొర. ఇంత పిట్టలు రాసి ఉన్న మొహానికి ఇంకా పెళ్లి కాలేదేంటి దొరా? ఓ అదే అంత యోగం ఉన్న నీకు చిన్న దోషం ఉందొరా, అందుకే నీకు మనువు కాలేదు దొర. నువ్వేం ఫికర్ చేయకు, మళ్ళా మంత్రం వేసి తాయెత్తిస్తాను. నెల తిరిగే లోపు నువ్వు ఒక పిల్ల తల్లికి మూడైతావు. అప్పుడే నీకు దోషం పోతుంది. ఆలస్యం చేయకుండా 500 ఇచ్చుకో. ఇచ్చుకో దొరా, నిన్ను నమ్మి ఇచ్చేస్తున్నా. పక్కింటి మనీ అడ డబ్బు. ఇంతకీ నా పిట్ట ఎక్కడుంది దొరా? పుచ్చుకో. తూర్పులో 9వ నెంబర్ ఇంట్లో నీ 9కు మకరందం దొరుకుతుంది. పో మళ్ళా. మకరందం 9 ఇల్లు, 9 ఇంట్లో మకరందం, మకరందం ఇంట్లో 9. 9 ఇంట్లో మకరందం, మకరందం 9 ఇల్లు. వచ్చేస్తున్నా డార్లింగ్. హాయ్ డాడ్, మమ్మీ డాడీ వచ్చారు. డాడీ హాయ్ డాలీ. ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు? పరీక్షలన్నీ బాగా రాసావా లేదా? బాగానే రాశానంటోంది. రిజల్ట్స్ వస్తే కానీ తెలియదు మీ అమ్మ ఎలా రాసిందో. చూడు డాడీ, మమ్మీ. మీ మమ్మీ ఎప్పుడు అంతేగా? అవునండి, మీరెప్పుడు మీ ముద్దుల కూతురు పక్షమేగా. చూడాలి, మీ అమ్మకి ఎంత తెలిసియో. చాలండి, కూతురుకు తగ్గ తండ్రి. అలసిపోయి వచ్చారు, రండి స్నానం చేద్దాం. కమాండాలి. ఈ వేళప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ గార్డ్ ఏంటి ఇటొస్తున్నాడు? చూస్తే గుర్తుపడతాడు. నమస్కారం స్వామి. ఏమిరా మూర్ఖ, పోయేవాడు చెప్పిన 9వ నెంబరు ఇంటి కోసం వెతికి వెతికి వేసారిపోతున్నావు కదరా చవట. ఎలా చెప్పారు స్వామి? త్రికాల జ్ఞానం రా. నీకు కావలసింది 9వ నెంబర్ ఇల్లు కాదురా, నడుం మీద పుట్టుమచ్చ ఉన్న అందగత్తె. ఆ అందగత్తెను అందుకుంటే అంతులేని ఆస్తి నీ సొంతం అవుతుంది. అయితే ఆ అందగత్తె ఇల్లు ఎక్కడుందో చెప్పండి స్వామి. రేపు ఉదయం స్నానం చేసి పూజ చేసుకుని గెటప్ మార్చుకుని రా. ఆ చెవిలా పడే దక్షిణ ఇచ్చుకో. అలాగే వెళ్తాను స్వామి. 500 కొట్టు. ఇంకా వెళ్ళరా మూర్ఖ. వెళ్ళేస్తాను స్వామి. జయం కలుగుతుంది. పుట్టుమట్టున్న అందగత్తే ఎలాగైనా సిక్కిని పట్టుకుని తింటాను. మకరన్నో దొరుకుతావు వెదవా. ఏంటమ్మాయి గారు? నన్ను కొంచెం ఎత్తుకో. అమ్మాయి గారు ఎత్తమంటారా? ఎందుకంత కంగారు? ఆ జాంకాయ మీద నాకు మోజుంది. నువ్వు ఎత్తితే ఆ జాంకాయ నేను కోసుకుంటాను. అలాగే అమ్మాయి గారు. రండి రండి. అబ్బా, నా బంగారు తల్లి, నీ అందంతో ఈ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టిస్తానే. ఏమిటక్క, నేనేమైనా కోడి పెట్టనా గుడ్లు పెట్టడానికి? నువ్వు నా బంగారు పెట్టవే. గుడ్లేంటి, వజ్రాల్ని పెట్టిస్తా. అందుకే ఒక మంచి దుబాయ్ సాయిబుని చూసా. వాడి పేరు ఆలీబాబా. ఆలీబాబానా? ఆ పేరు నాకు బాగా నచ్చిందక్క. మరి మనిషి అందంగా ఉంటాడా? దుబాయ్ సాయిబులు ఎటు చూసినా అందంగానే ఉంటారే. ఎందుకని అలా ఉంటారు? వాళ్ళ ఒంటి నిండా బంగారం ఉంటుంది, అందుకు.
అయితే వెంటనే ఆ దుబాయ్ అలీబాబాని చూడాలక్క. చూసుకో మకరందం, నేనే నీకు కావలసిన అందగాన్ని, వేటగాన్ని, నీటుగాన్ని, ఓటుగాన్ని, సొగసుగాన్ని, సోగ్గాన్ని. ఎవరక్క ఈ పెట్టెల దొరా? ఎవరైతే ఏవే, వాడి దగ్గర చాలా డబ్బున్నట్టుంది. రండి బావగారు, కూర్చోండి. అలాగే పెద్ద మరదలా, థ్యాంక్ యూ. ఏంటి బావగారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారే? అవును, మేమెప్పుడు షికార్లోనే ఉంటాం. మకరందం అంటే ఇవి పెట్టేనా? చూడు బావా, ఈ ఇంటి నిండా మకరందాలే ఉంటాయి. అన్ని మకరందాలున్నాయా? నాకు కావలసింది ఒక్కటేనే. నడుం మీద పుట్టుమచ్చ ఉన్న మకరందమే నీ మకరందం. ఆ అందగత్తెను నువ్వు అందుకుంటే అంతులేని ఆస్తి నీ సొంతమవుతుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇక్కడున్న అన్ని మకరందాల్ని పిలుస్తాను, అందులో నీ మకరందం ఏదో నువ్వే సెలెక్ట్ చేసుకో. బ్లాక్ సారీ పాపా, షార్ట్స్ వేసుకున్న పాపా, ప్యాంటు షర్ట్ వేసుకున్న పాపా, నీకొక్కడ మచ్చుందా? ఉంది. నీకెక్కడ కావాలంటే అక్కడ మచ్చుంది. నాకు కావలసింది ఒక్క చోటనే. అబ్బా బుద్ధిలేవయ్యా మగడా. మగడా అంటుంది. జ్యోతిష్యుడు చెప్పింది నిజమే. పెద్ద మరదలా, ఈ బ్లాక్ సారీ పాపను సెలెక్ట్ చేసుకున్నాను. లోపలికి తీసుకెళ్లి టెస్ట్ చేసుకుంటాను. నువ్వే టెస్టులు చేయాలనుకున్నా ఇక్కడ 5,000 పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఓకే, ఇందా తీసుకో. నా నల్ల చీర మకరందం, పద 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 పద, తొందరగా నడవాలి. తొందరగా నువ్వు టెస్ట్ చూసుకోవాలి.
ఎక్కడికి వెళ్తున్నావు? అలా తోటలోకి షికార్కి వెళ్తున్నాను మమ్మీ. చూడ్డాలి, నువ్వు ఒక ఆర్మీ కర్నల్ కూతురువి. నువ్వు వేసే ప్రతి అడుగు మీ నాన్నగారి పరువుకు సంబంధించి ఉంటుంది. నువ్వే తప్పు చేసినా మీ నాన్నగారు సహించరు. ఏంటి మమ్మీ, ఎన్నడూ లేనిది ఈ రోజు నాకు నీతులు చెప్తున్నావు? వయసులో ఉన్నావు కదమ్మా, తప్పటడుగు వెయ్యకుండా చూడడం తల్లిగా నా బాధ్యత. డోంట్ వరీ మమ్మీ, ఐఎమ్ డాటర్ ఆఫ్ కర్నల్ డేవిడ్. ఓకే, బాయ్. చూడు నా మగం అద్దం లెక్క కొడుతున్నదా ఏంది? దువ్విని చాలు గాని ఈ అందమైన రోజా పువ్వుకి ఏం కావాలో. గీ పోటలో పోరగాడు ఎరికేనా నీకు? గీడేడుంటాడు? చెప్పు జల్దీ, జల్దీ చెప్పరా? అదే నీకు ఎరికేనా ఎరకలేదా? వీడైన చిరంజీవ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ త్వరగా చెప్పటానికి. గాలు నీకు హీరోలు అయితే గిడు నాకు హీరో. చల్, గీదానికి ఓ దువ్వ పట్టిండు. ఓయ్ పోరే, ఓయ్ ఏందిరా? వాడికి హీరో అయితే సంకలో పెట్టుకుని ఊరంతా తిరుగు. పెద్ద టిగ్గర్ బుచ్చి లాగున్నావే. చల్ బే, బావే. ఈ జాగలో ఎవ్వరు సై చెప్తలేడు. హాయ్ సూర్యం. హాయ్ డాలీ. కళ్యాణి నువ్వు చేయి చేసుకోవద్దు. అది కాదు డియర్, మన ఇద్దరి మధ్య ఇంకేం మాట్లాడద్దు. కళ్యాణ్ అంటే మా అందరికీ పంచ ప్రాణాలు. యుద్ధంలో మా నాన్నగారు ఒంటరిగా దెబ్బతిని కొన ఊపిరితే ఉంటే ఈ కళ్యాణి ఆయన్ని కాపాడింది. కళ్యాణి, నన్ను క్షమించు. ఇక్కడుంటే కళ్యాణి ఒప్పుకోదు, కానీ మన ఇద్దరం అటు వెళ్దాం రా. ఈ ఫోటోలున్న పొరగాడు నాకు బావైతాడు. జర అడ్రస్ చెప్పరారే. వీడి అడ్రస్ నీకెందుకు? అరే గట్ల భయపడతావేందయ్యా? గీ నా బావ అని చెప్పినా కదా. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, నువ్వే వెతుకో. అరే ఎరికైనా కూడా చెప్తలేవులే. జర చెప్పు పెద్దయ్యా. తెలీదని చెప్పాడుగా, నష్టపెట్టుకుంటా వెళ్ళు. అడ్రస్ అడితే అట్లా గుస్సైతావేంది? చల్, ఈ ఊరులంతా దిమాకరా పోలే. చూసి దీనమ్మ కడుపు కాల మధ్యలో ఈ మరదల క్యారెక్టర్ ఏంటి? ఇది గనక వస్తే కథంతా రసబస అవుతుంది. వెళ్ళి అర్జెంటుగా సూర్యానికి చెప్పాలి. జాగ్రత్త పడతాడు. రే సూర్యం, ఎలా సూర్యం? మావా, సమయానికి వచ్చావు. నీకు గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? నిన్న రాత్రి మావా, నేను కల్నల్ కూతురు. నిన్న రాత్రి సంగతి వదిలేరా? ఎవరో అమ్మాయి నీ ఫోటో పెట్టుకుని నీ అడ్రస్ కోసం ఊరంతా తిరుగుతుంది. తెలియదని పంపించేశా. వెళ్ళిపోయిందా? పోయింది. అమ్మాయి ఏడివేనా? నీ వెనకనే వచ్చినా. ఓ పెద్దయ్యా, ఎరకలేదని చెప్పినావు. మస్తు బద్మాషున్నావు. ఒరే సూర్యం, నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. నువ్వు చూసుకో. రాణి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వెనకాల పడొద్దని చెప్పానా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చింది పోనీకే గారయ్యా. నిన్ను జర షాదీ చేసుకుని జర సంసారం చేసి బిడ్డల్ని గండికి వచ్చినా. నేను చిన్నప్పుడే చెప్పాను నిన్ను చేసుకున్నాను. నీ అవ్వ చిన్నప్పుడేం చూసినావు? ఇప్పుడు చూడు. దాలిని జాగ్రత్తగా చూసుకో. బావా లే బావా, మంచి కళ వచ్చింది బావా. మనిద్దరం ఒక్కటేనట్టు. ఒక్కట్లేదు, రెండు లేదు. పడుకుంటావా లేదా? పడక. కాలు వచ్చిందంట.
చిన్న మరదలా ఇంత పెద్ద ఆకి సున్నం రాస్తున్నావు నీ అక్కకేనా వచ్చేసింది. ఏంటి బావా నిన్న బ్లాక్ సారీ పాప దగ్గర గొడవ చేసావంట? మరేం చేయమంటావు పెద్ద మరదలా, నాకు కావాల్సింది ఆ మకరందం దగ్గర లేదు. అది సరే, ఇంత పెద్ద లడ్డ ఎవరి కోసం? ఈ లడ్డూ కోసం కేరళ, తమిళనాడు, ప్రస్తుతం ఆంధ్రలో మంచి గిరాకీ పెరిగింది బావగారు. అందుకని అది సరే పెద్ద మరదలా, నీ లడ్డూకే ఇంత గిరాకీ ఉంటే నా మకరందానికి ఇంకెంత గిరాకీ ఉంటుందో. ఇక్కడ 5,000 పెట్టి పైకెళ్ళి వెయిట్ చెయ్యి. దాందే ఉంది. ఇదిగో. ఓ ఇవ్వాలా? షార్ట్స్ వేసుకున్న పాప బావగారు వస్తున్నారు, మకరందాన్ని అందించు. మకరందం వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా మకరందం వచ్చేస్తున్నా. హలో, నేను కర్నల్ డేవిడ్ మాట్లాడుతున్నాను. ఇది చంద్రప్రసాద్? ఎస్ డేవిడ్, ఐ యామ్ చంద్రప్రసాద్ స్పీకింగ్. హౌ ఆర్ యు మై డియర్ ఫ్రెండ్? ఫైన్. వాట్ ఏ సర్ప్రైజ్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు. ఏంట్రా విశేషాలు? రేపటి రోజేంటో మర్చిపోయావా ఇడియట్? రేపు ఫ్రెండ్స్ డేరా. ప్రతి సంవత్సరం మనం కలుసుకుంటున్నట్టుగా ఈ సంవత్సరం కూడా కలుసుకుంటున్నాం. ఫ్యామిలీని తీసుకుని నువ్వు తొందరగా వచ్చేయాలి, ఓకే? సారీ డేవిడ్, నేను ఇప్పుడు వచ్చే పరిస్థితులు లేను. నో, తప్పకుండా వచ్చి తీరాలి, లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్. నో, అంత మాట అనుకురా. ఇట్స్ ఆల్ రైట్, నేను తప్పకుండా వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. త్వరగా పంపించండి. Come on, dear. నమస్కారం సార్. సారీ సార్. హాయ్. వెల్కమ్. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ సార్. నమస్తే. Come on. నమస్తే. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హాయ్ సార్. Hello, Mr. Ganesh. Come on. హలో అవును, మీ వారేది అదిగో వస్తున్నారు. అన్నట్టు మీ వారి పేరు అదిగో అప్పుడే మర్చిపోయారా? గణేష్. నమస్తే మేడం. నమస్తే. ఈ వయసులో కూడా డేవిడ్ గారు చాలా యంగ్ అండ్ యాక్టివ్ గా ఉన్నారు. ఏమైనా నేను మిలిటరీ కర్నల్ కదా, ఐఎమ్ ఆల్వేస్ ఆన్. పార్టీకి అందరూ వచ్చినట్లయినా? ఓ yes, except చంద్రప్రసాద్. చంద్రప్రసాద్ ఈస్ దేర్. Oh, take a seat. ఇట్స్ ఆల్ రైట్. Sarna, come on, my good friend. ఆయనే చంద్రప్రసాద్. రే రాస్కెల్, ఏంట్రా ఫంక్షన్ కి లేట్ గా వచ్చేది? అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? నేను వచ్చి చాలాసేపు అయిందమ్మా. మీ ఇద్దరిని చూస్తూ నా కన్నుల పండుగలాగా, అందుకే అలా చూస్తూ ఉండిపోయా. రే, మమ్మల్ని చూసి సంతోషపడుతున్నావు. నువ్వు ఫ్యామిలీతో వచ్చి ఉంటే మేము కూడా సంతోషపడేవాళ్ళంగా. సన్నా, గెస్ట్ని చూసుకో. అలాగే అన్నయ్య గారు, నేను వెళ్తాను. అలాగేనమ్మా. ఏంట్రా ఏడుస్తున్నావు? నేను నీ ఫ్రెండ్ ఉందా, నాతో చెప్పరా, ఏమైందిరా? డేవిడ్, ఈ చంద్రప్రసాద్ ఏనాడో చచ్చిపోయాడు. నీ ముందున్నది ఒక జీవత్యం. ప్రసాద్, డేవిడ్, నా భార్య హృదయం చాలా విశాలమైపోయింది. అందులో నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. ప్రసాద్, yes డేవిడ్, she became a bitch. She became a bitch. దాన్ని ఎందుకు షూట్ చేయలేదు? దాని గుండెల్లో తుపాకీ గురిపెట్టి గుండెలో వర్షం కురిపిద్దాం అనుకున్నాను డేవిడ్. కానీ ఒక ఆడదాన్ని చంపాడన్న అప్రతిష్ట ఈ చంద్రప్రసాద్ మొయ్యలేడు డేవిడ్, మొయ్యలేడు.
అందుకనే దాని ఇష్టానికి వదిలేశాను. సారీ నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. ఏంట్రా సూర్య అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? ఏం లేదు మామ, రాత్రి నేను డాలీ కలిసి ఉంటాం. అమ్మగారు చూసారేమోనని అనుమానంగా ఉంది. అనుమానమేగా. అనుమానం కాదు మామ, నిజంగానే అమ్మగారు చూసుంటుంది. ఏం జరుగుతుందోనని ఆందోళన ఉంది. అందుకే నేను పిలిపించాను. దీనికి ఎందుకు ఇంత భయం పిరికి సన్యాసి? చూడు, కూతురు ఓకే అయింది, ఇప్పుడు తల్లిని ఓకే చేసుకోవటం మరింత ఈజీ. కాస్త అర్థమయ్యేట్టు చెప్పు మావా. కూతురు విషయం చూసిన తల్లి బయట పెట్టలేదు కాబట్టి నువ్వు సేఫ్. ఇక నువ్వు కూతుర్ని అడ్డం పెట్టుకుని తల్లిని ఈజీగా ట్రాప్ చేసేయ్. అదే ఎలా అని రాత్రి జరిగిన సంఘటనతో నా మెదడేం పనిచేయటం లేదు. నువ్వేదైనా ప్లాన్ చెప్పు మావా. ఓకే, సూపర్ ప్లాన్ మావా. ఇప్పుడు ఆంటీ వస్తుంది, మోటార్ వేస్తుంది, జారి నా చేతుల్లో పడుతుంది. అప్పుడు ఈ చేతులతో బెడ్రూమ్ కు తీసుకెళ్ళి మామా వాటి ఐడియా. సమయానికి వచ్చి కాపాడావు, లేకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. పదహాల్దాం. ఎవరైనా నా దొరసాని నాకేం కాలేదు. సూర్య మోటరే కొన్ని దిష్టి కళ్ళు పడితే గంటేనమ్మా, ఇట్లనే పడతారు. అయ్యగారు, మిమ్మల్ని ఫ్రెండ్స్ డే ఫంక్షన్ నుండి చూస్తున్నాను. ఏదో ఆలోచిస్తున్నారు. మీరు ఇలా ఉంటాం ఎప్పుడు చూడలేదు అయ్యగారు. అవును సార్, నా ఫ్రెండ్ జీవితంతో విధి ఆడుకున్నా. వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడి భార్య తిరుగుపోతుగా మారింది. వాడు ఏం చేయలేని స్థితిలో అల్లాడుతున్నాడు. వాడి పరిస్థితి చూస్తున్నాడు, చాలా బాధ. సార్, ఇప్పుడే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నో. ఏంట్రా ఏమైంది? ప్లాన్ సక్సెస్? ఫ్లాట్ కాదు మామా, మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ప్లాన్ సక్సెస్ అయ్యే టైంకి ఈ రాణి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టింది. నేను అప్పుడే అనుకున్నాను, ఇది వచ్చిన దగ్గర నుంచి అడ్డు తగులుతూనే ఉంది. ముందు దాన్ని పంపించేయి. ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ ముందు ఇది ఇంకా బాగుంది మామా, ఫాలో అయిపోతా. పద.
మామా ఇప్పుడు పూలు కోయటానికి ఆంటీ వస్తుంది, ఈ గుంటలో పడుతుంది, మనం ఎత్తుకొని బాత్రూమ్ కు తీసుకెళ్లటం ఖాయం. మామా నీది సూపర్ ప్లాన్. రాణి ప్రార్థనకంతా సిద్ధం చేయి. దాంటి ఏమైందమ్మ గారు, కాలుకి దెబ్బ తగిలిందా? అబ్బే ఏం కాలేదు. లేదమ్మ గారు, దెబ్బ తగిలింది. నేను మద్దం చేస్తాను, ఉండండి. అబ్బే నొప్పేం లేదు సూర్యం. లేదమ్మ గారు, మీకు దెబ్బ తగిలింది. నన్ను మద్దం చేయండి. మద్దం నాకేం నొప్పి లేదు, నీ పనేది నువ్వు చూసుకో. లేదు మేడం, కాలు నొప్పి. అబ్బే లేదని చెప్తున్నాను కదా సూర్యం, వినిపిస్తోంది. అది కాదు, మెల్లిగా దెబ్బ తగిలిందంటే వెళ్ళలేదు చూసారా? నువ్వు వద్దు సూర్యం, నేను అడగలను. నేను తీసుకెళ్తా, లేవే నువ్వెందుకు? ఏంది నువ్వు తీసుకుపోయేది? నేను తీసుకుపోతాలే. బావగారు వస్తున్నారు. బొద్దుమగరమ్మో వస్తున్నా, వచ్చేస్తున్నా, వస్తున్నా, టెస్ట్ చేసుకుంటా. ఏ రాణి, ఏం దొరసానమ్మా? సూర్యం ఎక్కడా? తోటలకు వేయండు. సరే, ఏమంటారు మీ బావా? పెళ్లి చేసుకుంటానంటున్నాడా? నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఎంత ఖుషి అవుతుందో నీకు ఎరకలేదమ్మా. మరేమంటున్నాడు? పెళ్లి చేసుకోడా? అవ్వమ్మా, పెళ్లి మాట తీస్తే చాలు పో అంటాడు. మస్తు పరేషాన్ అవుతున్నదమ్మా నాకు. వాడికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవే. నాకు బావైతాడమ్మా, నిష్పెట్టి అడిగిపోయేది. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదని. నువ్వు కాబట్టి ఇంకా వాడిని పట్టుకుని ఊగిసలాడుతున్నావు. మీరు గొప్పోళ్ళమ్మా, మేం పేదోళ్ళం. మాకు నీతి, ప్రేమ, విశ్వాసం అన్నీ ఉంటాయి. మీ లెక్క మాట్లాడనికే మాకు కాదొరసాని. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, వెళ్ళి పని చూసుకో. గట్ల దొరసాని. ఏంట్రా సూర్యం, ఎందుకు పిలిచావు? ఏమైంది? ఏమైందంటావేంటి? మళ్ళీ రాణి వచ్చి మొత్తం మన ప్లాన్ అంతా చెడగొట్టింది. ఇది ఎక్కడ దొరికిందిరా మనకి? పానకుల్లో పుడకలాగా. దాన్ని మేనేజ్ చేయలేకపోయావా? సరే, ఈసారి కుదిలే. మళ్ళీ ఏదైనా ప్లాన్ చెప్పు. అమ్మగారు, కళ్యాణికి
వేళ్ల ఆకుల అనుబంధం అంటే ఇదేనేమో. అది సరే బావా, చేతులేంటి? నీ చెల్లెల్ని కొనటానికి తెచ్చిన బంగారు నగలు. అబ్బా, బావంటే నువ్వేనయ్యా. చెల్లి, ఇప్పుడు లోపల తీసుకెళ్ళు. అక్క, భయంగా ఉంది. తప్పమ్మా, మన నోట భయం అనే మాట రాకూడదమ్మా. వెళ్ళు, బావగారికి నచ్చిన మకరందల్లా నడుచుకో. ఇదిగో బావగారు, చెల్లి జాగ్రత్త. నీకేం భయం లేదు. రా నా లబ్జనక, రావే నా మకరంలో. రా రా, టెస్ట్ చేసుకుంటా. నడు నడు. ఓ, ఇవన్నీ నాకే. ఇన్నాళ్ళకి మా అక్క నన్ను ప్రీతిగా వదిలేసింది. నీలాంటి మకరందం దొరకటం నిజంగా నా అదృష్టం. హాయ్ కళ్యాణి, హౌ ఆర్ యు? బావా, జరాగే. ఏంటి పని మీద పోతుంటే అపశకునం లాగా? అసలు నీకు గుర్తుందా? నువ్వు పోయే పని మంచిదైతే అంత మంచిగా తిరగలే బావా. నేనొక జోల్ చెప్తా, వింటావా? ఏంటి, త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. చెప్పు. పెళ్లి చేసుకోమని నేను అడుగుతలేను బావా, కానీ గీ ఇంటి తిండి తింటున్నవే, గీ ఇంటి వాళ్ళకి సెడు చేయకు బావా. గది నేనే కాదు, గా దేవుడు కూడా మెచ్చడు. ఏంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు? నాకు నీతులు చెప్తున్నావా? ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడి నుంచి పో. పెట్లే బావా. సూర్యం, మీరా? నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాకు తెలుసు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు. సరే, అసలు విషయానికి వస్తున్నాను. డాలీకి నీకు ముహూర్తం ఎప్పుడు పెట్టించాలో చెప్పు. ఎప్పుడైనా పెట్టించండి, మీ ఇష్టం. కానీ ఒక్క షరతు. ఏం కావాలి సూర్యం? డబ్బు కావాలా? నగలు కావాలా? లేదా ఏ స్టేట్ కావాలా? నీకేం కావాలన్నా ఇస్తాను. మా డాలీని పెళ్లి చేసుకో. నాకు నువ్వు కావాలి, నీ అందం కావాలి. ఎప్పుడైతే మొదటిసారిగా నిన్ను చూశానో అప్పుడే నా హృదయం నీ వశమైపోయింది. నువ్వు నా కోరిక, డాలీతో నా వివాహం. సూర్యం, నువ్వు అసలేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతోందా? ఈ విషయం కర్నల్ సాబుకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వరు, షూట్ చేసి పారేస్తారు. తెలిస్తేనే కదా షూట్ చేసేది. ఆ కాలు విరిగిన కళ్ళలా నా ప్రాణాలు తీసేది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ కూతురు సుఖం కావాలంటే నువ్వు ముందు నా కోరిక తీర్చాలి. ఇందులో రాజీ లేనే లేదు. ఈ రోజు రాత్రికి తోటలోని ఇంటికి రా. ఏంటలా మూడీగా ఉన్నారు? నా ఫ్రెండ్ రెండో కూతురు రవళి ఎవడో పనివాడిని ప్రేమించి వివాహం చేసేసుకుందట. వాడికి ఎంత అవమానం! అదే నా కూతురు అయి ఉంటే నరికి పోగులు పెట్టేవాడు. ఎవరెలా పోతే మనకెందుకండి? ఈ కాఫీ తీసుకోండి. తీసుకోండి.
దేశభక్తుడు, పరువు ప్రతిష్ట కలిగిన మిలిటరీ ఆఫీసర్. ఎప్పుడైతే మొదటిసారిగా నిన్ను చూశానో అప్పుడే నా హృదయం నీ వశమైపోయింది. నాకు నువ్వు కావాలి, నీ అందం కావాలి. ఒక ఇల్లాలిగా నీవు ధర్మం వైపే, న్యాయం వైపే పయనించాలి. అంతేకాని నైవంచుకుడైన ఆ సూర్యానికి లొంగకో. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ కూతురు సుఖం కావాలంటే నువ్వు ముందు నా కోరిక తీర్చాలి. ఇందులో రాజీ ప్రసక్తే లేదు. నీ కూతురు జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇన్నాళ్ళు నిన్నెంతో ప్రేమించి నీ మీద ఎంతో నమ్మకంతో ఉన్న నీ భర్తకు ద్రోహం చేయకో. నువ్వు ముందు నా కోరిక తీర్చాలి. ఇందులో రాజీ ప్రసక్తే లేదు. ఈ రోజు రాత్రికి తోటలోని ఇంటికి రా. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఈ పనిలో చేరటం, నీ గుర్రానికి సేవ చేయటం అంతా నీకోసమే. నేనెప్పుడైతే నీ అందాన్ని చూశానో అప్పుడే నా హృదయం నీ వశమైంది. స్వర్ణ, రా స్వర్ణ, రా. నేను ఈ బాధ తట్టుకోలేను. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవాన్ని పేరు పెట్టుకున్న నువ్వు మా జీవితాన్ని చీకటిమయం చేయాలనుకుంటున్నావు. నీ దురుద్దేశం నాకు తెలుసు. కానీ నువ్వు ఊహించిన స్త్రీని మాత్రం నేను కాదు. దేశం కోసం పోరాడే ఓ మిలిటరీ కర్నల్ భార్యని నేను. ఇక్కడ మేమెంతో పవిత్రంగా ఉండటం వల్లే మా భర్తలు అక్కడ యుద్ధంలో విజయాలు సాధిస్తున్నారు. యుద్ధంలో సైనికులు ప్రాణాలు తెగించి పోరాడుతుంటే వాళ్ళ భార్యలు ఇక్కడ పరాయి వాళ్లతో కులుకుతారనుకుని నీ కుసంస్కారమైన ఆలోచనతో నా ఇంటికి చేరి నిన్ను క్షమించానంటే ఒకే ఒక కారణం. నా బిడ్డ తెలుసో తెలియకో నీతో సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధానికి ఒక పవిత్రత చేకూర్చాలనే నేను ఇక్కడికి వచ్చాను. నీకేం కావాలంటే అది నువ్వు తీసుకో. కానీ నా కూతురు జీవితాన్ని మాత్రం నాశనం చేయకు. మా కూతురుతో పాటు మా ఆస్తినంతా తీసుకో. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చెయ్యి. నువ్వెంత చెప్పినా నా మనసు మారదు. నాలో రగిలే కామవాంఛ చావదు. ఆలస్యం చేయకుండా మధుర క్షణాలు అనుభవిద్దాం రా. వద్దు సూర్య, నా మాట విను. నా కోరిక తెచ్చు రా. నా కోరిక తెచ్చు. అంటే నా మాట విను. ఎక్కడికి పోతావే? ప్రాణం తీస్తాన్రా. ప్రాణం మీద నీకు అంత తీపిరా? ఒరే నీచుడా, నువ్వెవరో ఏంటో తెలియకుండా నా మనసుని శీలాన్ని అర్పించి మోసపోయాను. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా నేను బాధపడేదాన్ని కాదురా. వస్తే సర్వస్వంగా ఆరాధించే నా తల్లిని నువ్వు కోరుకున్నావురా. అందుకే నీకు ఈ శిక్ష. అనుభవించు. నా కూతురు అనిపించావు. వాడికి తగిన శిక్షణ విధించావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన అమ్మాయి హత్య చేసిందండి. సన్నా, దీన్ని ఎవరూ హత్య అని చెప్పరు. ఈ దేశంలో ఇలాంటి అరాచకాలు చేసే రాక్షసుల్ని ఈ విధంగానే శిక్షించాలి. అది నేను చూసుకుంటాలే. నీలాంటి
ఇలాంటి భార్య ఇలాంటి కూతురు దొరికినందుకు నేను గర్విస్తున్నాను